పైన ఉంటాయి. ఆ 3 మెజర్మెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ నుంచి ఈ మోకాలు ఉంది కదా, పళ్ళు ప్లీట్స్ కోసం ఇది. షోల్డర్ నుంచి ఈ మోకాలు ఉంది కదా, ఇక్కడ నుంచి మన ఈ హ్యాండ్ ఎంత అయితే ఉంటుందో ఒక 4 ఇంచులు 4 ఇంచులు కిందకి పెట్టుకోవాలి. ఇది మనం ఫ్రంట్కి కాకుండా బ్యాక్ సైడ్ చూసుకోవాలి. వెరీ గుడ్. ఇలా మీకు కనిపించడం కోసం ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను. 47 వరకు వచ్చింది. ఓకే 47. మనం ఇది ఎక్కడైతే క్లోజ్ చేసినామో ఈ షోల్డర్ నుంచి అది చుట్టూ కొలతాయి. రైట్ లెగ్ వరకు ఇక్కడికి తీసుకోవాలి. వెరీ గుడ్. 57 వచ్చింది. 57. తర్వాతకి మూడో మెజర్మెంట్ వచ్చేసి నడుము. కరెక్ట్ తీసుకోవాలా, ఏమన్నా యాడ్ చేసుకోవాలా? నడుముకి ఖర్చు, నడుముకి కొంచెం 2 ఇంచెస్ తీసుకోవాలి. నడుము లూజ్ పెట్టాలి. ఉన్నదాన్ని 37 వచ్చింది. 35 ఉంటే 35 ఉంటే 32, 37 పెట్టు, 2 ఇంచెస్ పెంచు. ఓకే. ఇప్పుడు ఇది మనం శారీ మీద పిన్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంత 47 47 పిన్ చేసుకోవాలి. చిన్న బార్డర్ పైకి వస్తుంది కాబట్టి మనం ఆ డిజైన్ అనేది ఏ శారీకైనా డిజైన్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. శారీ డిజైన్ చూసుకోవాలి. ఒక్కొక్కదానికి సేమ్ బార్డర్స్ ఉంటాయి. మనం మనకేంటంటే ఫాల్ వేసినది కిందికి వెళ్ళిపోవాలి, ఫాల్ వేయనిది పైకి ఉండాలి. పళ్ళు దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలా చూసుకోవాలి. షోల్డర్ నుంచి షోల్డర్ ఎక్కడైతే క్లోజ్ చేస్తామో అక్కడ నుంచి మళ్ళీ తీసుకోవాలి. 57 అక్కడికి చుట్టుకొలత 57. ఇది వచ్చేసి ప్లీట్స్ కోసం. ఇది మధ్యలో మనం వదిలేసుకోవాలి. మినిమం ఎన్ని మీటర్లు అలా వదిలేసుకోవచ్చు? 3-4 మీటర్లు. అంటే ఈ నడుము కొలుచుకున్నట్టు మిగతాదంతా వదిలేసుకోవాలి. ఓకే. ఈ అక్కకి నడుము కొలత 37 కాబట్టి 37 దగ్గర ఒక పిన్. ఓకే. 3 కొలతలకి 3 పిన్ చేసేసాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ఏదైతే మిగిలిందో ఇదంతా మధ్యలో ప్లీట్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఐరన్ చేసి చూపిస్తావా? ఓకే. చెప్పమ్మా. ఇప్పుడు మనం శారీ ప్లీట్స్ అనేది పెట్టుకున్నాము. ఎవరికి ఎన్ని ప్లీట్స్ కావాలో మనం ఫస్ట్ ఎవరికి అడగాలి. 8 ప్లీట్స్ కావాలా, 9 ప్లీట్స్ కావాలా అడిగి మనం పెట్టుకోవాలి. ఇవైతే 6 వచ్చినాయి. ఎవరికైనా ఇంకా ఎక్కువ కావాలి అంటే మనం ఇక్కడ పిన్ చేసుకున్న తర్వాతకి కింద ఏమైనా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. ఇట్లా సర్దుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. మనం ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత ఇది ఉంది కదా, శారీ అనేది ఇట్లా పట్టుకోవాలి. ఇలా అనకూడదు ఎప్పుడైనా. ఇలా అంటే మనకి లూజ్ అవుతుంది. ఇటు నుంచి ఇట్లా చిన్నగా తీసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ నుంచి అది చిన్నగా తీసుకోవాలి. ఫస్ట్ ఏమో 1/2 ఇంచ్ పెద్దగా ఉండాలి ప్లీట్. అన్ని ప్లీట్స్ పెట్టుకున్న తర్వాతకి ఒక పిన్ ప్లేస్ చేసుకోవాలి కార్నర్కి. ఇలానే మనం పిన్ అయితే ఎక్కడి వరకు అయితే ప్లేస్ చేసినామో అక్కడ దాకా మొత్తం ప్లీట్స్ పెట్టుకుని రావాలి. మనం అయితే ఎక్కడి వరకు అయితే షోల్డర్ పిన్ పెట్టుకున్నామో అక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత ఒక 2 ఇంచ్ గ్యాప్ పైకి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక పిన్. తర్వాతకి అందరికీ చెస్ట్ ఒకేలా ఉండదు కాబట్టి ఈ మెజర్మెంట్ ఎవరికైనా సరిపోవడానికి ఇలా కొంచెం 1 పాయింట్ క్రాస్ చేసుకోవాలి. మనం ప్లీట్స్ దగ్గర ఎక్కడైతే కరెక్ట్ ప్లేస్ చేసినామో పిన్ అక్కడికి వచ్చిన తర్వాతకి ప్లీట్స్ ఇలా క్రాస్ చేసి పెట్టుకోవాలి 1 పాయింట్. ఇది ప్లీట్స్ అందరికి కూడా రావు. మనం ఇక్కడ మెజర్ కూడా చేసుకోవాలి. ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలో కస్టమర్కి అడగాలి. ఇప్పుడు తిని ఉంది కదా, ఈ అక్కకి 3.5 వచ్చింది. ఓకే. మన
మనం కూడా ఇక్కడ 3.5 వరకు తీసుకొని పెట్టినాం. ఈ ఎక్కకి అదే సైజ్ ఉండదు, ఈ ఎక్కకి సైజ్ చేంజ్ అవుతుంది. ఈ ఎక్కకి వచ్చేసరికి 4 ఇంచెస్ ఉంది. మనం ఈ ఎక్క మెజర్మెంట్ తీసుకొని తన శారీ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడి వరకు అయితే పెట్టుకున్నాం కదా, పళ్ళు ప్లీట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్లీట్స్ పెడదాం. శారీ ప్రిపేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి. ప్లీట్స్ అయితే చేంజ్ చేసాం, ప్లీట్స్ అయితే పెట్టేసాం. ఇప్పుడు మనం ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు మనం శారీ అనేది ఐరన్ చేసుకుంటున్నాం. ఐరన్ చేసుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా కావాల్సింది మెష్ అనేది కావాలి. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ మెష్ లేదు కాబట్టి మనం కర్చీఫ్ అనేది యూజ్ చేస్తాం. ఈ కర్చీఫ్ కానీ మెష్ కానీ పేపర్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని మనం ఐరన్ చేయాలి. ఎందుకంటే శారీస్ అయితే కాలిపోతాయి కాబట్టి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, అది వేసుకొని ఎలా చేయాలి ఇస్త్రీ? ఐరన్ కావట్లేదండి. మస్తు హీట్ ఉంది, బంద్ చేయండి. మనం ఇప్పుడు చెస్ట్ ప్లీట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. పళ్ళు వరకు ఇక్కడ అయిపోయింది కదా, పళ్ళు వరకు అయిపోయిన తర్వాత చెస్ట్ ప్లీట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఫిల్టర్ అనేది చక్కగా పెట్టేసింది. సిస్టర్ కొంచెం మాట్లాడడానికి వాయిస్ చిన్నగా వస్తుంది, కొంచెం భయపడుతున్నారు. నాకు తెలిసిన విధంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చక్కగా వినండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు శారీ కుర్చీలు వచ్చాయి కదా, ఫస్ట్ నుంచి మనం పళ్ళు అనేది రెడీ చేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి మనకి శారీ కుర్చీలు అనేవి ఈ నడుముకు పోగా అటు పళ్ళుకు పోగా మిగిలింది మధ్యలో మనం ఈ ఫిల్టర్లు చేసుకున్నాం మంచిగా. అంటే ఈ ఫిల్టర్లు కూడా తొడిగేదాన్ని బట్టి వాళ్ళు ఎంత వెడల్పు తొడుగుతారు, ఎంత చిన్నగా కావాలి అనేది అలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చక్కగా ఐరన్ చేసుకున్న తర్వాత మిగిలిన నడుము, ఇప్పుడు నడుము వచ్చేసి ఈ పిన్ దగ్గరికి కరెక్ట్గా మనం పిన్ చేసాం చూడండి. ఈ నడుముని మనం ఏం చేయాలి అంటే ఇగో ఇలా మనం ఫోల్డ్ చేయాలి. ఇది బాక్స్ ఫోల్డింగ్ అన్నమాట. ఇది ఆల్రెడీ మనకి ఏంటి అంటే అయిపోయింది, ఇక మనం ఇలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే బాక్స్ ఫోల్డింగ్ మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాం. సింగిల్ పొరతో మనం ఈ కుర్చీల మీదకి మనం పెట్టిన తర్వాత నెక్స్ట్ డబల్గా మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి చూడండి చక్కగా. ఎక్కడ కూడా మనకి ముడత అనేది రావద్దు శారీకి, ఎక్కడ ముడత లేకుండా చాలా చక్కగా మడత పెట్టేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట, ఓకేనా? చూడండి ఇలా పెట్టేశారు. ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒకవేళ మనకి బాక్స్ సైజ్ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద మడత పెట్టేసుకోవాలి. అలా వద్దు మనకి అనుకుంటే దీన్నే మళ్ళీ చిన్న మడత అనమాట. చూడండి ఇలా 6 ఇంచెస్తో మినిమం ఇలా ఈ ఫోల్డ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? ఇలా చేసుకుంటే మన కుర్చీల దగ్గరికి సగం శారీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంతసేపు మనం చేసింది ఏంటంటే శారీ ఉల్టా మీద అనమాట. ఇది వచ్చేసి మనకి పైకి సీదా వచ్చేసింది, ఇది ఉల్టా మీద. ఈ ఉల్టాని మనం స్ట్రైట్గా పోతే మనకి పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళుని తీసుకొచ్చి మనం దీని మీదకి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంతవరకు మనం పెట్టాలి అనేది నేను చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇగో ఇలా పెట్టుకోవాలి. తర్వాతకి మనం పళ్ళు మొత్తం కంప్లీట్ అయిన లాస్ట్ పిన్ ఉంది చూసారా, ఈ లాస్ట్ పిన్కి మనం ఈ బాక్స్ యొక్క వెడల్పు ఎంతైతే ఉందో అలా ఇలా క్రాస్గా చూసుకోవాలి. ఎందుకంటే పైన మనం ఫిల్టింగ్ చేసినప్పుడు మనిషికి వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో బాక్స్లో కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి చక్కగా మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చుకొని మనం ఇక్కడ పెట్టేయాలి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన మనకి ఫిల్టర్లు మొత్తం కూడా కరెక్ట్గా క్రాస్గా చూడండి. ఇక్కడ చిన్న ముడతలు ఉంటాయి, టెన్షన్ పడద్దు ఎవరు కూడా, అలాగే వస్తాయి. ఎందుకంటే శారీ ఫోల్డింగ్ చేసేటప్పుడు పళ్ళు మనం లోనకి మలిచేటప్పుడు క్రాస్గా వస్తుంది అనమాట క్లాత్. అలాంటప్పుడు ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అవి ఆ ఫోల్డింగ్ ఉంటేనే మనకి నీట్గా వచ్చినట్టు, ఓకేనా? ఇలా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ ప్లస్ ఇంకోటి మళ్ళీ దీని మీద నేను చెప్తాను చూడండి. ఇటువైపు చిన్నగా ఉంటుంది, కొంచెం ఇటువైపు పెద్దగా. మనం ఈ ఫిల్టర్ ఎంతైతే వెడల్పు పెట్టుకున్నామో ఇది కూడా అంతే మనం చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా ఉంటుంది కొంచెం, ఇలా ఉండనివ్వండి. చూడండి కరెక్ట్గా ఇలా దగ్గరికి అనుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే దీని మీదకి ఇలా సరి చేసుకోవాలి. కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి ఇలా, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే
ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఫస్ట్ ఈ పెద్ద బార్డర్ మందం మనం చక్కగా ఇలా మలుచుకోవాలి. అర్థమైందా? కొంచెం ఇది ఈ ఫిల్ట్ మనకి ఇక్కడ మనకి పిన్ను లాగా మనం పెట్టుకున్నాం చూడండి, కొంచెం ఇలా కరెక్ట్గా మూలలు కరెక్ట్గా వచ్చేటట్టు మలుచుకొని ఇది కూడా బాక్స్కి మనకు కరెక్ట్గా సరిపోయేటట్టుగా వీల. ఓకేనా? ఇటుపోయి కూడా మనకి ఇది మడత పెడితే కరెక్ట్గా 4 మూలలు వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి మడతని. ఓకేనా? ఇలా చూసుకొని ఇప్పుడు దీని మీదకి ఇలా వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేసింది. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ అయిపోయింది. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఈ పళ్ళుని మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని మనం ఈ బాక్స్ని చక్కగా చూడండి పళ్ళు వైపుకి ఇలా తిప్పాలి. చూడండి ఇలా ఈ బాక్స్ని కరెక్ట్గా ఈ మూలలు కరెక్ట్గా చెక్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క అంచుని మనం ఏం చేయాలంటే పళ్ళు అంచు ఉంది కదా, చక్కగా ఇలా చూడండి దీని కిందికి ఇలా మనం ఫోల్డింగ్ చేయాలి. చూసారా? ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం చక్కగా దీన్ని ఇలా పెట్టేసుకొని దీని కిందికి చూడండి ఇలా చక్కగా ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక చిన్న ఫోల్డ్లు ఒక 3-4 వేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా 3-4 వేసిన తర్వాత మంచిగా సదురమ్మది అయిపోయింది. ఇందాక నుంచి నువ్వు వచ్చినా బాగుంటుంది. మనం పని ఎంత పర్ఫెక్ట్గా చేసినాం అనేది కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత పర్ఫెక్ట్గా చేయడం అనేది ముఖ్యం. ఇది ఎంత నీట్గా చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా వాళ్ళకి అర్థం కాదు. అది ఇట్లా పట్టుకొని పైకి చూపి ఫస్ట్ మంచిగా వచ్చిందిలే, కానీ ఇంకా అమ్మాయి ఎంత చికాకు లేకపోతే మంచిగా చేసేది. సూపర్. కొంచెం టెన్షన్ కాదు అసలు ఇంట్లో గుర్తప్పుడే చేతులు అనుకుతాయి, ఇప్పుడు ఇంకా అసలు కాదు అవి. వద్దులే ఇంకా ఐరన్ లేదు, ఏం లేదు. ఐరన్ లేదా? అవునమ్మా. 1 2 3 స్టార్ట్. ఎంత చక్కగా చేసిందో ఈ సిస్టర్ వచ్చేసి ఇప్పుడు చదువే కాకుండా ప్లస్ మంచి చదువుకొని జాబ్ ఒకటే మనకి జీవితం అనుకోకుండా టైలరింగ్కి వచ్చారు. టైలరింగ్కి రాకముందే మళ్ళీ ఒక 3 మంత్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్ చేసుకుంటూనే మళ్ళీ ఇది నేర్చుకున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత బర్త్డేని ఎందుకు అనుకుంటే ఈ రోజుల్లో స్పీడ్ కాలం అనమాట. ఇది ఎంత స్పీడ్ కాలం అంటే జీవితంలో ఏదో ఒకటి సెట్ అవుతుంది, ఏదో ఒకటి మన జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సిస్టర్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ శారీ ఫోల్డింగ్ అనేది కొంతమందికి జీవనాధారం కూడా ఉంది. చూశారు కదా, కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మంచి ఆన్లైన్ ఇట్లా ఆర్డర్స్ తీసుకుని చేయడం, ఇలా శారీకి 200 300 కొంతమంది 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా శారీ కట్టడంలోనే కాదండి, అందంగా ఇలా ఐరన్ చేసి తయారు చేయడం కూడా ఒక కళేనమాట. ఈ కళని వృధా అని అనుకోవద్దు ఎవరైనా. చాలాసేపు మీ ముందుకు వచ్చిన ఈ 20 నిమిషాలు వీడియో మేము చేసింది 3 గంటలు అనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా అలాగే నిలబడి ఉన్నారు. మేము 1ంటికి నిలబడితే ఇప్పుడు 3 అవుతుంది. ఓకేనా? ఇలా ఎవరైనా కూడా ఏ పని వృధా కాదు. మీరు చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి. ఈ సిస్టర్కి కూడా మంచి కామెంట్ చేయండి. ఈ పాప కూడా ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడ్డారు. ఈ పని నాకు ఏంటంటే తక్కువ వచ్చండి, నాకు రాదు. ఈ అమ్మాయి ఫ్రీ క్లాస్ నేను చెప్తానన్నా, అందరికి కూడా అర్థం కావాలి, ఇది ఎవరు నేర్చుకున్నా కూడా నాకు మంచి జరుగుతుంది అన్న అని చెప్పేసి చెప్పబట్టి నేను ఈ క్లాస్ అనేది పెట్టాను. ఇలాగే అప్పుడప్పుడు చిన్న క్లాసులు, ఫ్రీ క్లాసులు మీకు అన్నీ కూడా మేము పెట్టడానికి ట్రై చేస్తాం. వీళ్ళతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి.